ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అనే మాట సెలవిచ్చినారు. ప్రియ దేవుని బిడ్డ, మీరు దేవునిపై విశ్వాసముతో ఏదైనా ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నారా? అదే విశ్వాసంతో, అదే నిరీక్షణతో, అదే ధైర్యంతో ముందుకు సాగిపోండి. దేవుడు నీ జీవితంలో నీ విశ్వాసమునకు, నీ ధైర్యమునకు తగిన ప్రతిఫలమును ఆయన మీకు కలగచేయబోతున్నాడు. మీరు ఎప్పుడైతే ఆ ధైర్యమును విడిచిపెట్టక ఉంటారో, మీరు ఎప్పుడైతే ఆ నిరీక్షణతో ఉంటారో, మీరు ఎప్పుడైతే ఆ నమ్మకంతో ఉంటారో, దేవుడు మీ జీవితంలో ఒక బహుమానముని ఇవ్వబోతున్నాడు. మీరు ఎప్పుడు ఒక కార్యము జరగాలని ప్రార్థిస్తూ అది ఆలస్యం అయిపోతుంది, ఇంకా నాకు జీవితంలో కార్యం జరగట్లేదు అని చెప్పి దాని గురించి ప్రార్థన చేయడం మానకండి. మీ ప్రార్థన అంశమునకు జవాబు వచ్చేంత వరకు దేవునిపై నిరీక్షణతో, ఆయనపై విశ్వాసముతో, ఆయనపై ధైర్యముతో మీరు ముందడుగు వేయండి. దేవుడు అంతకు మించిన అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికంగా దేవుడు నీ జీవితంలో ఆ కార్యములు చేయబోతున్నాడు. కాబట్టి తగిన సమయంలో, తగిన కాలంలో దేవుడు అద్భుతములు చేస్తారండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, అధైర్యపడకు. నీ యొక్క ధైర్యమును విడిచిపెట్టకు. దేవునిపై విశ్వాసం ఉంచు, దేవునిపై నిరీక్షణ ఉంచు. ఈ మూడు మాత్రము దేవుని దగ్గర నుంచి నీవు ఎన్నటికీ విడిచిపెట్టేవారిగా ఉండకండి. దేవుని బిడ్డ, దేవునిపై నిరీక్షణ విశ్వాసంతో కలిగి ఉండు. ఆయన చేయు కార్యములు నీవు చూడు, ఆయన ఇచ్చు బహుమానంలో నీవు పొందుకొని ఇచ్చిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నానండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభు. నాయన ఎదురుమన మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మాలో